అంటే అందరు బాగున్నారండి. నేను పక్క పాపటి పరమేశ్వరానండి. ఎవడో కరాటే కుంఫు అంటండి. చైనా ఫోన్ లాగా వీడెవడో చైనా మేడ్ జన సైనిక్ అయి ఉంటాడండి. పేరు భలేగుంది కదండి. వాడు అంటాడండి, పవన్ కళ్యాణ్ మీద పడి ఆడవటం మీ అయ్యకి నీకు బాగా అలవాటైపోయిందిరా ముండమోపినా కొడక. తెలుగుదేశం పడేసే కుక్క బిస్కెట్లు తిని బాగా పందుల్లాగా బలిసారు కదరా నువ్వు మీ అయ్యా అంటాడండి. వారేడి నోట్లో నూడిల్స్ గుక్కి చైనా గోడ కింద కప్పెట్ట సరిగ్గా సూపర్ అందనుకుంటానండి వీడికి. నేను ఎంత సన్నంగా ఉన్నానో నా డూప్లికేట్ గాడు. అఫ్ కోర్స్ వాడే ఒరిజినల్, నేనే డూప్లికేట్ అనుకోండి. వాడిని చూసి నన్ను గీశారులేండి. వాడు నా అంత సన్నంగానే ఉంటాడులేండి. అట్లాంటిది తెలుగుదేశం వేసే కుక్క బిస్కెట్లు తిని పందుల్లాగా తెగబలిచారంటాడేందండి. అసలు వీడి పేరేందబ్బా? కబాడీ ఖోఖోనా? కాదు కాదు, కరాటే కుంఫు అని చైనా డూప్ గాడని కదండి అనుకున్నాం ఇందాక. అదేం పేరండి, కరాటే కుంఫు గారండి. గజ్జి తామర్ లాగా పేరే సరిగ్గా పెట్టలేదేందండి మీ అమ్మా నాయన. ఇది వాళ్ళు పెట్టిన పేరు కాదనుకుంటానండి. వీడే సాల్ట్ గా అందరినీ తిట్టడానికి పెట్టుకున్నట్టున్నాడు. పవన్ కళ్యాణ్కి కరాటే కుంఫు వచ్చని ఆ పేరు పెట్టుకున్నాడు అనుకుంటానండి. మలబద్ధకం మూలశంక ఉండుంటే అదే పెట్టుకునేవాడేమో చైనా తెప్పాయి గాడు. వాడి సొంత పేరుతో కామెంట్ పెట్టే ధైర్యం కూడా లేదు కదండి. పవన్ కళ్యాణ్ మీద పడి ఏడుస్తున్నారు, నాగబాబు పక్కన పడుకొని నవ్వుతున్నారు అని ఎవరో కామెంట్లు కావాల్సి వచ్చినాయి చిత్రపుడి కంటిగాడికి. తెలుగుదేశం వాళ్ళు వేసే ప్యాకేజీలకి పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నాడని వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అందరూ కోడై కోస్తుంటే బారెడు పొద్దెక్కేదాకా ముక్కిపోయిన దుప్పటి ముసుగ్గప్పి నిద్రపోయి తీరుంబాదిగ్గా లేచి హూ హా అని కరాటే కుంపు చేయడానికి బయలుదేరామంటే మలబద్ధకం మూలశంక గారండి. ఎట్లాంటి తెంగర పనులు చేసి ఆ జన సైనికులు పరుగు తీస్తున్నావు కదండి. పవన్ కళ్యాణ్ విమర్శిస్తే తిట్లు అంకించుకుంటారండి మలబద్ధకం మూలశంక గారండి. నోటితో మాట్లాడటం నేర్చుకోండి, ముడ్డితో కాదండి మలబద్ధకం మూలశంక గారండి. సౌండ్ మాత్రం చాలా చండాలంగా ఉందండి. అదండి సంగతి. కరాటే కుంఫు గారండి, మళ్ళీ కామెంట్ చేయండి, మళ్ళీ కామెంట్ చేయండి, మళ్ళీ కామెంట్. అలా తిప్పాయిగాడు ఎట్టా పోయినా మీరు మాత్రం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేయండి. ఉంటా, నమస్తే అండి, బాయ్ బాయ్, వస్తానండి.